వందనాలండి. ఈరోజు 5 జనవరి. నోటికి కావలి ఎలా ఉంచుకోవాలో చూద్దాం. కీర్తనలు 141:3లో దావీదు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. దేవునికి విరోధంగా మాట్లాడే శోధన జయించుటకు కావలసిన శక్తి కొరకు దేవుణ్ణి దావీదు అడుగుతూ చేసిన ప్రార్థన ఇది. యెషయా 6:5లో యెషయా ప్రవక్త, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని గుర్తించినట్లు దావీదు కూడా గుర్తించాడు. యాకోబు తన పత్రికలో 3:5లో నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అని రాయబడింది. నాలుకకు ఎముక లేదు కానీ తన విషంతో కూడిన బాణములు లాంటి మాటలతో ఒక మనిషిని చంపగలదు. కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేము అని ఇహలోకపరంగా ఒక సామెత ఉంది. సంబంధాలను విరిచివేస్తుంది. ఇతరుల గురించి కొండములు చెప్పుట ద్వారా వారిని అవమానాల పాలు చేస్తుంది. చరిత్రలో మాటల ద్వారా యుద్ధాలు కూడా జరిగినట్టు చూడగలం. సామాన్యంగా ఒక వ్యక్తి తన నోటిని దాదాపుగా రోజుకు 800 సార్లు తెరిచి మాట్లాడతాడట. అందుకే దావీదు జ్ఞానంతో తప్పు మాట్లాడకుండా ఉండేట్టుకు సాయం చేయమని దేవుణ్ణి అడిగాడు. మనం యేసును మాదిరిగా తీసుకోవాలి. శత్రువులు ఎంత భయంకరంగా హింసించినా కూడా నోరు మెదపలేదు. మత్తయి 26:62లో మనం చూడగలం. మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మేలు. ఒక పెద్ద ఆయన మౌనంగా ఉండటం వల్ల లభించే లాభాల గురించి తన మనవనికి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. తనను విసిగిస్తున్నా కూడా ఎదుటివాడు ఎంతగా తప్పుగా మాట్లాడినప్పుడు కూడా మౌనంగా ఉండటం మంచిది అని 3 ఉదాహరణలు చెప్పాడు. మొదటిది, వాళ్ళ తండ్రి మాట్లాడుతుంటే ఊరికే ఉండకుండా ఎదురు మాట్లాడితే అది అలాగే జరిగిపోతూ ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఒక అరగంట పడుతుంది. అయితే తండ్రి కోపడుతున్నప్పుడు మౌనంగా ఉంటే 3 నిమిషాల్లో అయిపోతుంది. రెండవది, పక్కింటి వారు ఏదో గొడవ పెడుతూ ఉంటే ఎదురు మాట్లాడితే గంట మాట్లాడినా ఏమీ ప్రయోజనం ఉండదు. నవ్వేసి వెళ్ళిపోతే అక్కడితో ఆగిపోతుంది. మూడవది, వాట్సాప్లో కొంతమంది మెసేజ్లు పెడతా ఉంటారు, తప్పులు పడుతూ ఉంటారు. అప్పుడు రిప్లై ఇస్తే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ అంటే అయిపోతుంది. మనం కూడా నేర్చుకోవాలి చాలా విషయాలు. యాకోబు 1:26, 3:6-8లోను, పౌలు రోమపత్రిక 3:12-14లోను మన శరీరంలో నాలుక ఒక ప్రమాదకరమైన అవయవము అని గుర్తించబడింది. మనం నిర్లక్ష్యంగా ఉంటే మన మనసులో ఉన్న చెడు ఆలోచనలు, అనుమానాలు మాటల రూపంలో బయటికి వస్తాయి. అవి తిరిగి తీసుకోలేం. ఆ మాటల వల్ల చాలా ఘోరాలు జరిగిపోతాయి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకుండా ఉండటం వల్ల చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అందుకే మనం నోటిని జాగ్రత్తగా చూసుకొని ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అని యాకోబు 3:7లో చెప్తూ ఉన్నాడు. అందుకే దావీదు తన నోటికి కావలి ఉంచమని దేవుని సహాయము అడుగుతూ ఉన్నాడు. తన పెదవులకు కాపలా పెట్టమని అడిగాడు. నాలుక శక్తి తెలిసిన మనమంతా దావీదులాగా ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, నోటికి కావలి ఉంచడము నేర్పించండి నాయనా. తండ్రి, మా అంతటి మేము చేయలేం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. దావీదులాగా నా నోటికి నా పెదవులకు కాపలా ఉంచండి తండ్రి. ఏం మాట్లాడుతున్నానో తెలియకుండానే మాట్లాడతాను తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీరు మాలో ఉండి మాట్లాడించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.